హలో అందరికీ. బేకరీ స్టైల్ స్వీట్ని మనం ఇంట్లోనే ట్రై చేసేద్దాం రండి, హెల్తీ వేలో. ఎలా అంటే మకానాన్ని అయితే ఫస్ట్ అయితే క్రంచీగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ మకానాన్ని తీసుకున్నానండి. అదే అండి తామర పువ్వు విత్తులు అంటారు కదా, అవి పాప్కార్న్ లాగా పొంగుతాయి అన్నమాట వేయించినప్పుడు. అవైతే క్రంచీగా తీసుకున్నాను. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ కాజు అన్నమాట, కొద్దిగా వాల్నట్స్ తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి 3/4 ఆఫ్ సన్ఫ్లవర్ సీడ్స్, 3/4 ఆఫ్ పంకిన్ సీడ్స్, ఇంకా 3/4 ఆఫ్ వాటర్ మిలాన్ సీడ్స్, హాఫ్ గ్లాస్ ఆఫ్ ఫ్లాక్ సీడ్స్ తీసుకున్నానండి. ఫ్లాక్ సీడ్స్లో కొంచెం ఆయిలీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనం మిక్సీ పట్టించినప్పుడు ఆయిల్ ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇది హాఫ్ గ్లాసు, ఇంకా కొద్దిగా తక్కువ తీసుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత అంటే వీటిని బాగా నార్మల్ టెంపరేచర్ కూల్గా వచ్చేయాలండి. వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే మకానాన్ని అయితే మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేసి బాగా క్రంచీగా చేసేసి పౌడర్ లాగా చేసేసుకుంటున్నాను. ఆ పౌడర్ చేసిన తర్వాత దాంట్లోనే కాజు యాడ్ చేస్తున్నాను. కాజు యాడ్ చేసేసి పౌడర్ పట్టేసుకున్న తర్వాత తర్వాత మిల్క్ పౌడర్ 100 grams తీసుకున్నానండి. స్వీట్ మిల్క్ పౌడర్ అనమాట, అమూల్ది వస్తుంది కదా, అది తీసుకున్నాను నేనైతే. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. తర్వాత అయితే ఇవన్నింటిని మిక్సీ పట్టించేస్తే అలా ముద్దలాగా తయారైపోతుందండి. దీంట్లో ఏమీ మనం వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మిక్సీకి రన్ బట్టి ఉంటే ముద్దలాగా వచ్చేస్తుంది. తర్వాత ఇంతకుముందు మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, తర్వాత ఫ్లాక్ సీడ్స్, ఇలా 1 by 1 కొంచెం క్రంచీగా మనము వేసుకోవాలండి. తర్వాత ఒక 20 to 25 డేట్స్ అండి, సీడ్లెస్ కానీ సీడ్తో ఉండేదైతే సీడ్ తీసేసి కానీ చేసుకొని, మనం ఎటువంటి స్వీట్ ఇక్కడ వాడట్లేదు అనమాట. బెల్లం కానీ తర్వాత షుగర్ కానీ వాడట్లేదు. దాని బదులే మనం డేట్స్ తీసుకుంటున్నాం అనమాట. ఇలా తీసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం కాజుతో చేసాం కదా, ఆ ముద్దను పెట్టేసి చపాతీ కర్రతో అయితే పామేసుకొని, దాని తర్వాత సెకండ్ ఫ్లాక్ సీడ్స్తో చేసాం కదా, అది పెట్టేసుకొని ఇలా ఒక పాలిథిన్ పేపర్లో ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసేసి పామేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసేసుకుంటే ఫ్రిడ్జ్లో ఒక 3 to 4 hours, డీప్ ఫ్రిడ్జ్లో పెట్ట పని లేదు, నార్మల్గానే 3 to 4 hours పెట్టామనుకోండి బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. తర్వాత ఫైనల్గా మనము ఇలా పేపర్ తీసేసి మనకు కావాల్సిన షేప్లో చూసారా ఇలా కట్ చేసేసుకొని దీని మీద సిల్వర్ పేపర్ కూడా వేసుకోవచ్చు.